అండి, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము అంటే తెల్లటి కాంతివంతమైన చర్మము ఆయిల్ రిలీజ్ అవ్వకుండా ఆయిల్ కంట్రోల్ ని చేస్తూ మనకి ఎంతో పోషణ ఇచ్చి ఫేస్ కావచ్చు ఒంటికి కావచ్చు ఎంతో పోషణ ఇచ్చి ఇంకా అలాగే మెరుగ్గా చేసే ఒక చక్కటి డ్రింక్ గురించి ఇంకా అలాగే చేసుకోగల ఒక చక్కటి సీరం గురించి తెలుసుకుందాము. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది తెలుసుకుందామండి. మనకి కీరా దోస చాలా వరకు బాగా ఉపయోగపడుతుంది. కీరా దోస డైట్ లో ఉండేటప్పుడు ఇంకా అలాగే నార్మల్ పీపుల్ కూడా ఏంటంటే సలాడ్ లాగా తీసుకోవడం అనేది జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే కూలింగ్నెస్ ఇస్తుంది అని చెప్పేసి. అంతేకాదండి, కీరా దోసలోని ఇంకా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మన స్కిన్ ని లోపల నుంచి మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఒక చక్కటి ప్రొటెక్షన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దాంతో పాటుగాను మన బాడీలోని హీట్ ని చాలా వరకు తగ్గించేస్తుంది. ఈ కీరా దోస డ్రింక్ తయారు చేసుకుని తాగినా లేదు అంటే దాన్ని చక్కగా సమూలంగా మనము మిక్సీ జార్ లో వేసి చక్కగా మిక్స్ చేసేసి అందులో ఉన్న వాటర్ ని స్ట్రెయిన్ చేసేసి ఆ వాటర్ లోని విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదండి, వీటిని అయితే ఒకటి వేసుకొని కొంచెంగా మిక్స్ చేసేసి దాన్ని ఫేస్ కి అప్లై చేసుకొని అలా వదిలేసేయాలండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవడమే. ఇలా తరచూ చేయడం వల్ల ఫేస్ గ్లోయింగ్ గా ఇంకా అలాగే చాలా కాంతివంతంగా తెల్లగానైతే తయారవుతుందండి. ఎవరికైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇంకా అలాగే చాలా వరకు చామన్ చాయిగా ఉన్న వాళ్ళు కూడాను మంచి టోన్ లోకి రావడం అనేది జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. ఇంట్లో దొరికే ఐటమ్సే, మనకి ఎక్కడికో వెళ్లి తేనక్కర్లేదు. విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే మనకి ఏ మెడికల్ షాప్ లో అడిగినా కూడా దొరికేస్తుంది. ఇదే కాదు, టిష్యూస్ ఉంటాయి కదండి, ఆ టిష్యూస్ ని అందులో ముంచి ఆ వాటర్ లో ముంచి ఏదైతే మనము కీరా దోస ఇంకా అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేస్ట్ చేసామో అందులో ముంచి ఫేస్ కి అలా పెట్టేసి ప్యాక్ లాగా అరగంట అలా వదిలేసేయాలండి. ఆ తర్వాత మొత్తం తీసేసి క్లీన్ చేసుకుంటే మంచి కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. యూస్ ఏదైతే ఉంటుందో ఇంకా అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసాం కదా, అదంతా కూడాను స్కిన్ పీల్చుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మంచి గ్లోయింగ్నెస్ ని ఇంకా అలాగే మృదుత్వంతో పాటు మనకి కాంతివంతమైన చర్మం మన సొంతం అవుతుంది అనమాట. అయితే ఇది చాలా మందికి తెలీదు. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ రకంగా అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఎండలోని ఎక్కువగాను వెళ్లి వస్తూ ఉంటారో, స్కిన్ ట్యాన్ అయిపోతూ ఉంటుందో అటువంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఈ ప్యాక్ లాంటిది మీరు ఆ గుజ్జు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పారేయకుండా ఒక ఫేస్ ప్యాక్ లాగా మనం వేసేసుకొని ఉంచుకోవచ్చు. అయితే దాంట్లో ఏంటంటే విటమిన్ ఈ క్యాప్సిల్ తో పాటు మనము కొంచెం కాఫీ పౌడర్ అయితే మిక్స్ చేయవలసి ఉంటుంది. కాఫీ పౌడర్ ని మిక్స్ చేయడం వల్ల మనకి స్కిన్ అనేది యవ్వనంగానైతే తయారవుతుంది అనమాట. సో ఈ మూడింటిని చక్కగా కలిపేసి కొంచెం థిక్ గానే చేసుకోవాలి. పడుకొని ఫేస్ ప్యాక్ లాగా వేసేసుకోవడమేనండి, అంతే. చాలా సింపుల్. ఈ రకంగా 3 రకాలుగా మనకి పనిచేస్తుంది. ఒకటి మనము కీరా దోసని జ్యూస్ చేసుకొని తాగడము, ఇంకొకటి వచ్చేసి పైపూతగా మనం ఏంటంటే ఈ రకంగా జ్యూస్ లోని విటమిన్ ఈ క్యాప్సిల్ వేసి ఫేస్ మీద మనము కంప్లీట్ గా అప్లై చేసుకొని ఒక 5 to 10 minutes అలా వదిలేసి ఫేస్ వాష్ చేసుకోవడము. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అందులోని కాఫీ పౌడర్ ని కూడా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ లాగా ఒత్తుగా వేసుకొని ఉంచడం. ఈ మూడింటిని కూడా చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఎవరైతే నల్లగా ఉన్నాము, చామన్ చాయిగా ఉన్నాము, కలర్ రామేమో అనుకుంటున్న వాళ్ళు ఈ రకంగా చేసి చూడండి, మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అంతేకాదు ఈ స్కిన్ కూడా గ్లోయింగ్ గా తయారవుతుంది. మరి ఈ వీడియోలోని నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. రోజు మంగళగౌరి నోములు ఎవరైతే పడుతున్నారో వాళ్ళందరికీ కూడాను నా బెస్ట్ విషెస్ అయితే చెప్తున్నాను. చక్కగా మీరు నోములు పూర్తి చేసుకోండి. అండ్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి. ఎస్ఆర్కే తెలుగు టిప్స్. రేపటి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.